హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక స్పోర్ట్స్ డ్రామా బయోగ్రఫికల్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే మిస్టర్ అండ్ మిస్సెస్ మహి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే జైపూర్లోని మహేంద్ర అగర్వాల్ అనే పేరు గల అబ్బాయి జీవితం కేవలం క్రికెట్ కోసమే తయారు చేసినట్లుగా ఉంటుంది. అతను కూడా మహేందర్ సింగ్ లాగా 6లు 4లు కొట్టి ఇండియా కోసం క్రికెట్ ఆడాలి అనుకుంటూ ఉంటాడు. మహేంద్రకి క్రికెట్ గురించి ప్రతిదీ తెలిసి ఉంటుంది. అంటే ఏ బాల్ ఇన్ స్వింగ్ లో పడుతుందో, ఏ బాల్ అవుట్ స్వింగ్ అవుతుందో అని తను ముందే కనిపెట్టగలుగుతాడు. కానీ ఒకరోజు పెద్ద మ్యాచ్ లో టీమ్ కి ఒక బాల్ కి 4 రన్స్ కావాల్సి ఉంటుంది. అయితే మహేంద్ర తన టీం ని 1 బాల్ కి 4 రన్స్ చేయలేకపోతాడు. దానివల్ల మహేంద్ర నెక్స్ట్ మ్యాచ్ సెలక్షన్స్ లో ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోతాడు. మహేంద్ర అతి కష్టం మీద తన నాన్న దగ్గర నుంచి క్రికెట్ ఆడడానికి 2 years పర్మిషన్ అడిగి ఉంటాడు. అయినా కూడా మహేంద్ర మళ్ళీ తన నాన్న దగ్గరికి వెళ్ళి ఇంకొక సంవత్సరం కూడా టైం అడుగుతాడు. కానీ మహేంద్ర నాన్న అస్సలు ఒప్పుకోడు. మహేంద్ర నాన్నకి ఒక పెద్ద స్పోర్ట్స్ షాపు ఉంటుంది. అందువల్ల మహేంద్ర నాన్న మహేంద్రని చూసి నువ్వు షాప్లో ఉంటూ ఆ షాప్ను చూసుకో అని చెప్తాడు. దాంతో మహేంద్ర దగ్గర వేరే దారి లేక ఫైనల్ గా ఆ షాప్లో ఉంటూ షాప్ను చూసుకోవడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత మహేంద్ర పేరెంట్స్ మహేంద్రని తీసుకుని తనకి పెళ్లి చేయడానికి ఒక అమ్మాయిని చూడడానికి వెళ్తారు. ఆ అమ్మాయి పేరు మహిమ. ఇద్దరు నిక్ నేమ్స్ మహి అయి ఉంటాయి. మహిమ ఒక డాక్టర్. చాలా బాగా చదువుకున్న తర్వాతే తను ఆ ప్లేస్ కి రీచ్ అయి ఉంటుంది. మహిమ గురించి మహిమ నాన్న తను ఎప్పుడూ ప్రతి క్లాస్ లో టాప్ వచ్చేది అంటూ చాలా పొగుడుతూ ఉంటాడు. మరి అమ్మాయి తండ్రి అంతగా పొగుడుతూ ఉంటే అబ్బాయి తండ్రి ఎలా సైలెంట్ గా ఉంటాడు. అందువల్ల మహేంద్ర వాళ్ళ నాన్న కూడా మా స్పోర్ట్స్ షాపులన్నీ కేవలం మా అబ్బాయి వల్ల ఈ స్థాయికి వచ్చాయి. తను చాలా టాలెంట్ అండ్ ఇంటెలిజెంట్ అని పొగుడుతాడు. మహేంద్ర ఒక లూజర్. తన లైఫ్ లో క్రికెట్ ఆడడం కాకుండా ఇంకేమీ చేయలేడు అని తనకు తెలుసు. కానీ మహేంద్ర ఆ టైంలో సైలెంట్ గా ఉంటాడు. మహిమ దగ్గర ఏం దాచిపెట్టకూడదు అని ఒక రోజు మహేంద్ర మహిమని కలిసి నా లైఫ్ లో నేనేమీ చెయ్యలేదు, మా నాన్న నన్ను పొగుడుతున్నాడు కదా, అవన్నీ అబద్ధాలే, నేను మా షాప్ లో సేల్స్ మ్యాన్ గా వర్క్ చేస్తున్నాను, నా కలలన్నీ మర్చిపోయి ఈ విధంగా బ్రతుకుతున్నాను అని నిజాలన్నీ చెప్పేస్తాడు. మహేంద్ర తన దగ్గర ఏమీ దాచకుండా నిజాయితీగా ఉన్న ఉద్దేశాన్ని చూసి మహిమ చాలా ఇంప్రెస్ అవుతుంది. దాంతో మహేంద్రతో పెళ్లికి రెడీ అవుతుంది. మహిమకి ఏ ప్రాబ్లం లేకపోవడం వల్ల మహేంద్ర మహిమని ఫైనల్ గా పెళ్లి చేసుకుంటాడు. మహిమ కేవలం మహేంద్రలో ఉన్న ఆ నిజాయితీనే చూసి పెళ్లి చేసుకుంటుంది. ఫస్ట్ నైట్ రోజు రాత్రి మహిమ మహేంద్రకి ఎసిడిటీ అని సాకు చెప్పి నిద్రపోతుంది. మహేంద్ర కూడా నిద్రపోతూ ఉంటాడు. కానీ మహిమ అందరూ పడుకున్నాక అర్ధరాత్రి టీవీ ఆన్ చేసి క్రికెట్ చూస్తూ ఉంటుంది. నిజానికి మహిమ క్రికెట్ కి చాలా పెద్ద ఫ్యాన్ అయి ఉంటుంది. కొంచెం సేపటి తర్వాత అక్కడికి మహేంద్ర కూడా వస్తాడు. అప్పుడు మహేంద్ర ఎసిడిటీ అనే సాకు చెప్పి మ్యాచ్ చూడడానికి వచ్చావా అని అంటాడు. పెళ్లికి ముందు నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని మహిమ మహేంద్రకి చెప్పి ఉండదు. అదేవిధంగా మహేంద్రకి క్రికెట్ అంటే ప్రాణం. మహేంద్ర కూడా ఈ విషయాన్ని మహిమకి చెప్పి ఉండడు. అప్పుడు మహేంద్ర మహిమని చూసి నేను స్టేట్ లెవెల్ వరకు క్రికెట్ ఆడాను అని చెప్తాడు. అప్పటి నుంచి మహిమ మరియు మహేంద్ర మధ్య దూరం తగ్గి ఇద్దరి మధ్య చనువు పెరుగుతుంది. ఇద్దరు ఒకరికొకరు చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు. క్రికెట్ అంటే మహిమకి చాలా ఇష్టం అని తెలిసిన తర్వాత నుంచి మహేంద్రకి మహిమ అంటే ఇంకా బాగా నచ్చడం మొదలవుతుంది. ఇద్దరు ఒకరినొకరు చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఆ తర్వాత కొన్ని రోజులకి మహేంద్ర స్టేడియంలో క్రికెట్ చూడడానికి టికెట్స్ తీసుకుని వచ్చి మహిమతో కలిసి ఇండియన్ మ్యాచ్ చూడడానికి స్టేడియం కి వెళ్తాడు. స్టేడియంలో ఇద్దరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ క్రికెట్ మ్యాచ్లు చూడాలన్న ఆరాటంలో మహేంద్ర ఒక రోజు రాత్రి షాప్ ని సరిగ్గా లాక్ చేయకపోవడం వల్ల ఆ తర్వాత రోజు షాప్ ఓపెన్ చేయగా షాప్ లో 5 నుంచి 6 లక్షలు దొంగలించబడి ఉంటాయి. అందువల్ల మహేంద్ర నాన్న మహేంద్రని చాలా గట్టిగా అరుస్తూ ఒక చెంపదెబ్బ కూడా కొడతాడు. మహేంద్ర నాన్న నిజానికి మహేంద్రని ఒక లోజర్ లాగా చూస్తూ ఉంటాడు. మహేంద్రకి సికిందర్ అనే ఒక బ్రదర్ కూడా ఉంటాడు. తను ఒక సక్సెస్ఫుల్ యాక్టర్. అతనికి మంచి పేరు కూడా ఉండడం వల్ల మహేంద్ర నాన్నకి ఈ సికిందర్ అంటేనే ఎక్కువ ఇష్టంగా ఉంటాడు. ఆ తర్వాత మహేంద్ర ఇంటికి వచ్చి అన్ని విషయాలు మహిమకి చెప్తాడు. మహిమ మహేంద్రని ఫుల్ గా సపోర్ట్ చేస్తూ నువ్వు ఈ విధంగా కూర్చోకూడదు, నువ్వు ఇంకొకసారి క్రికెట్ ఆడాలి అని ఎంకరేజ్ చేస్తుంది. ఆ మాటల్లో విన్న తర్వాత మహేంద్ర ఆ మాటల మీద శ్రద్ధ పెట్టి ఆ తర్వాత రోజే క్లబ్ కి వెళ్లి చాలా మంది ప్లేయర్స్ చాలా స్పీడ్ తో ఆడడాన్ని చూస్తాడు. మహేంద్ర వాళ్ళ స్పీడ్ కి మ్యాచ్ చేయలేకపోతాడు.
ఉంటాడు. అందువల్ల మహేంద్ర వాళ్ళ ముందు సరిగ్గా క్రికెట్ ఆడలేకపోతాడు. కానీ మహేంద్రకి కోచ్ పొజిషన్ ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. కానీ మహేంద్ర క్రికెటర్ కి ఉన్న ఇమేజ్ కోచ్ కి ఉండదు అని చెప్పి రిజెక్ట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోపక్క హాస్పిటల్లో మహిమ తన సీనియర్ డాక్టర్ కింద పనిచేస్తూ ఉంటుంది. తనకు కూడా అంత ఈజీగా అక్కడ ఉండదు. అందువల్ల సరిగ్గా పని చేయలేకపోతుంది. దాంతో సీనియర్ డాక్టర్ మహిమని గట్టిగా అరుస్తాడు. ఆ తర్వాత మహిమని కలిసి నాకు కోచ్ జాబ్ ఇస్తామన్నారు కానీ నేనే రిజెక్ట్ చేసి వచ్చాను అని చెప్తాడు. మరోవైపు మహేంద్రాని నువ్వు లైఫ్ లో ఏమీ చేయలేకపోయావు, అలాగే షాపును కూడా చూసుకోవడం చేత కాదు అని గట్టిగా అరుస్తాడు. దాంతో మహేంద్ర తన నాన్నని చూసి ఏ విధంగా మీరు క్రికెటర్స్ ఫొటోస్ అన్నిటినీ కూడా గోడ మీద తగిలించారో అదే విధంగా మీరు నా ఫోటోని కూడా గోడ మీద తగిలిస్తారు అని అరిచి చెప్తాడు. దానికి మహేంద్ర నాన్న అసలు ఒక లోజర్ క్రికెటర్ ని ఎవరైనా కోచ్ ని ఎందుకు చేస్తారు అని అంటాడు. ఆ తర్వాత మహేంద్ర తిరిగి మళ్ళీ తన కోచ్ సార్ దగ్గరికి వెళ్ళి సరే నాకు ఆ కోచ్ జాబ్ ఇవ్వండి అని అడుగుతాడు. దానికి కోచ్ సార్ రీసెంట్ గానే నేను ట్రైనింగ్ ఇచ్చిన ఒక అబ్బాయి ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ అయ్యాడు, దానివల్ల నాకు బాగా పేరు వచ్చింది, కానీ ఈ జాబ్ కోసం ఇప్పుడు 50 అప్లికేషన్స్ వచ్చాయి అని చెప్తాడు. ఆ మాటలు విన్న మహేంద్ర తన కోచ్ సార్ ని చూసి మీరు 2 days క్రితమే కదా కోచ్ గా జాయిన్ అవ్వమని చెప్పారు అని అడుగుతాడు. దానికి ఆ కోచ్ మాట్లాడుతూ ఇక్కడ ఒక బాల్ కి పూర్తి మ్యాచ్ మారిపోతూ ఉంటుంది, అలాంటిది ఇప్పటికి 2 రోజులు కంప్లీట్ అయ్యింది అని చెప్తాడు. ఆ తర్వాత మహిమ సరదాగా క్రికెట్ ఆడుతూ ఉన్నప్పుడు తన ఆటని మహేంద్ర గమనిస్తాడు. మహిమ క్రికెట్ చాలా బాగా ఆడుతూ ఉంటుంది. మహిమ ప్రతి బాల్ ని 6 కొడుతూ ఉంటుంది. ఇదంతా చూసాక మహిమ క్రికెట్ చాలా బాగా ఆడగలదు, తన కళని పూర్తి చేసుకోగలదు. ఎందుకంటే మహిమకి ఫస్ట్ నుంచి క్రికెట్ అంటే చాలా బాగా ఇష్టమని ఆలోచించి ఆ రోజు రాత్రి మహేంద్ర వెంటనే మహిమని చూసి నువ్వు క్రికెట్ ఇంత బాగా ఆడుతున్నప్పుడు మరి డాక్టర్ ఎందుకు అయ్యావు అని అడుగుతాడు. దానికి మహిమ మా నాన్న MBBS చదివి డాక్టర్ అవ్వాలని చెప్పాడు, కానీ నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అని చెప్తుంది. దానికి మహేంద్ర అయితే నువ్వు ఇప్పుడు కూడా క్రికెటర్ అవ్వగలవు అని చెప్తాడు. దానికి మహిమ నేను చిన్నప్పుడు ఆడాను క్రికెట్ ని, ఇప్పుడు ఎప్పుడు ఆడలేదు, అయినా నేను ఇప్పుడు డాక్టర్ని, ఇలా సడన్ గా అంత పెద్ద డెసిషన్ ఎలా తీసుకోగలను అని చెప్తుంది. దానికి మహేంద్ర మహిమని చూసి నువ్వు డాక్టర్ అవ్వాలన్నది మీ నాన్న కల, క్రికెటర్ అవ్వాలనేది నీ కల, అందువల్ల నువ్వు ఒకసారి దీని గురించి బాగా ఆలోచించు, నువ్వు ఒక మంచి క్రికెటర్ అవ్వాలి అని చెప్తాడు. ఆ తర్వాత దీని గురించే మహిమ బాగా ఆలోచిస్తూ హాస్పిటల్లో తన మైండ్ అంతా దీని మీదే ఉండడం వల్ల సీనియర్ డాక్టర్ మహిమని తిడుతూనే ఉంటాడు. అందువల్ల మహిమ మైండ్ కూడా పాడైపోయి ఉంటుంది. ఆ తర్వాత మహేంద్ర దగ్గరికి వచ్చి నేను నా డాక్టర్ జాబ్ ని వదిలేశాను, నేను ఇప్పుడు కేవలం క్రికెటర్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న మహేంద్ర నువ్వు ప్రపంచంలోనే ఒక బెస్ట్ క్రికెటర్ అయ్యేలాగా నేను నీకు కోచింగ్ ఇస్తాను అని చెప్తాడు. జాబ్ వదిలేసిన విషయం, క్రికెట్ ఆడబోయే విషయం మహిమ ఫాదర్ కి తెలియగానే మహిమని బాగా అరుస్తాడు. కానీ మహేంద్ర మహిమని సపోర్ట్ చేస్తూ తనకి ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెడతాడు. మహేంద్ర మహిమతో నువ్వు చాలా బాగా ట్రైనింగ్ తీసుకోవాలి, అన్ని బాగా నేర్చుకోవాలి అని చెప్పి ప్రతిదీ దగ్గరుండి నేర్పిస్తాడు. ఎంతగా ట్రై చేసినా కూడా మహిమ సరిగ్గా క్రికెట్ ఆడడం నేర్చుకోలేకపోతూ ఉంటుంది. అయినా కూడా మహిమ చాలా కష్టపడుతూ ఉంటుంది. అలా మెల్లమెల్లగా మహిమ క్రికెట్ ఆడడం ఇంప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత ఒక పెద్ద మ్యాచ్ జరగబోతూ ఉండడంతో ఆ మ్యాచ్ లో మహిమకి సెలెక్ట్ చేసే వాళ్ళు కేవలం బౌండరీస్ చూస్తారు అని ముందే ప్రిపేర్ చేసి ఆటకి పంపిస్తాడు. అందువల్ల మహిమ గ్రౌండ్ లోకి రాగానే 6లు కొట్టడం స్టార్ట్ చేస్తుంది. అలా 6లు కొడుతూ 5వ బాల్ కి మహిమ బౌండరీలో అవుట్ అవుతుంది. మహిమ కేవలం 24 రన్స్ మాత్రమే స్కోర్ చేసి ఉంటుంది. అయినా కూడా మహిమ స్టేట్ లెవెల్ క్రికెట్ ఛాంపియన్షిప్ కి సెలెక్ట్ అవుతుంది. మహిమ ఆడే ఆట విధానమే తనని స్టేట్ లెవెల్ కి సెలెక్ట్ అయ్యేలా చేస్తుంది. స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయినందుకు మహిమని పొగడడం స్టార్ట్ చేస్తారు. కోచ్ కి ఇవ్వవలసిన క్రెడిట్ మహేంద్రకి ఇవ్వరు, కేవలం క్రెడిట్ అంతా మహిమకే ఇస్తారు. అందువల్ల మహేంద్ర మైండ్ కొంచెం పాడవుతుంది. ఎందుకంటే మహిమ అంత బాగా ఆడడానికి కారణం ఎవరో, తన వెనక ఎవరు ఉన్నారో ఎవరికీ తెలియదు. మహిమ కేవలం తన ఆట మీద మాత్రమే దృష్టి పెడుతూ ఆడుతూ ఉంటుంది. అలాగే క్రికెట్ బాగా ఆడుతూ పెద్ద పెద్ద షాట్లు కొట్టడం కూడా నేర్చుకుంటుంది. తనకి క్రెడిట్ ఇవ్వలేదనే ఉద్దేశంతో మహేంద్ర సరిగ్గా మహిమతో కూడా మాట్లాడడం ఆపేస్తాడు. ఎందుకంటే కోచ్ కి ఇవ్వాల్సిన క్రెడిట్ తను మహేంద్రకి ఇవ్వడం లేదు అని తను అలా ఫీల్ అవుతూ ఉంటాడు. అందువల్ల దీని గురించి ఇద్దరి మధ్య వాదన పెరుగుతుంది. అప్పుడు మహేంద్ర ఎప్పట్లాగే నేను ఒక లోజర్ని, ప్రపంచం దృష్టిలో నేను హీరోలాగా ఉండాలనుకున్నాను, నాకు క్రెడిట్ ఇవ్వాలి, నాకు మంచి పేరు రావాలనుకున్నాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న మహిమ ఒక సెల్ఫిష్ వ్యక్తిని చూసినట్లుగా మహేంద్రాన్ని చూస్తుంది.
వెంటనే మహిమ తనని చూసి, నేను ఒక నిజాయితీ గల వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను అనుకున్నాను, నువ్వు ఏమీ చెయ్యకపోయినా పెళ్లి చేసుకున్నా కానీ నేను ఇప్పుడు ఒక సెల్ఫిష్ వ్యక్తిని చూస్తున్నాను, తన గురించి ఆలోచించే సెల్ఫిష్ వ్యక్తిని చూస్తున్నాను, నాకిప్పుడు మొత్తం అర్థం అవుతుంది, నువ్వు నన్ను నీ గెలుపు కోసం యూస్ చేసుకోవాలనుకున్నావు, అంతేకాని నన్ను క్రికెటర్ని చెయ్యాలనే ఆశతో కాదు, నా మూలంగా నీకు పేరు రావాలని నువ్వు అనుకుంటున్నావు కానీ నేను క్రికెటర్ని అవ్వాలని అనుకోవడం లేదు అని అంటుంది. ఇదంతా అర్థం అయ్యాక మహిమ మనసు విరిగిపోతుంది. మహిమ చాలా నిరాశ పడుతూ ఉంటుంది. అదే ఆలోచిస్తూ మహిమ సరిగ్గా ప్రాక్టీస్ చేయలేక మ్యాచ్లో సరిగ్గా ఆడలేకపోతుంది, ఎక్కువగా స్కోర్ చేయలేకపోతూ ఉంటుంది, ప్రతిసారి కూడా లో స్కోర్ చేస్తూ ఉంటుంది. అలా మహిమ చాలా బాధపడుతూ ఉంటుంది. మరోపక్క మహేంద్ర కూడా చాలా నిరాశగా ఉంటూ ఒక మంచి క్రికెటర్ అవ్వలేకపోయాను, అదేవిధంగా ఒక మంచి కోచ్గా అలాగే హస్బెండ్గా కూడా ఉండలేకపోయాను అని బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో మహేంద్ర అమ్మ మహేంద్ర దగ్గరికి వచ్చి, నీకు క్రికెట్ వల్లే చాలా సంతోషం లభిస్తూ ఉండేది, పేరు ప్రఖ్యాతలు రావడం వల్ల సంతోషం రాదు, మీ అన్న ఒక పెద్ద స్టార్ కానీ తన సంతోషంగా లేడు, ఎందుకంటే మనసులో నుంచి సంతోషం వస్తుంది, క్రికెట్ నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు నువ్వు పూర్తిగా డీలా పడిపోయావు, కానీ నీ లైఫ్లోకి మహిమ వచ్చిన తర్వాత తన కారణంగా క్రికెట్ మళ్ళీ నీ లైఫ్లోకి వచ్చి సంతోషంగా మారిపోయావు, అందువల్ల నువ్వు క్రికెట్తో కలిసి ఉంటేనే సంతోషం దొరుకుతుంది కానీ ఫేమ్లు క్రెడిట్లు అంటూ వెంపర్లాడితే ఏమీ ఉండదు అని చెప్తుంది. మహేంద్ర అమ్మ మాటలకి మహేంద్ర కళ్ళు పూర్తిగా తెరుచుకుంటాయి. అందువల్ల మహేంద్ర మహిమకి కాల్ చేసి క్షమించమని అడగడానికి ట్రై చేస్తాడు కానీ మహేంద్ర కాల్ ని రిసీవ్ చేసుకోదు. దాంతో మహేంద్ర డైరెక్ట్ గా మహిమ గేమ్ ఆడే ప్లేస్ దగ్గరకు వెళ్లి క్షమించమని అడుగుతాడు కానీ మహేంద్రని అస్సలు క్షమించదు. ఆ రోజే మహిమకి ఫైనల్ మ్యాచ్ ఉంటుంది కానీ ఇన్ని రోజుల్లో మహిమ సరిగ్గా ప్రాక్టీస్ చేయలేకపోయి ఉంటుంది. ఈ రోజు కూడా మహిమ సరిగ్గా ఆడకపోతే నేషనల్ లెవెల్ కి సెలెక్ట్ అవ్వలేదు. మహిమ ఆపోజిట్ టీం మంచి స్కోర్ ని చేస్తుంది. మహిమ బ్యాటింగ్ లో బౌన్సర్ కి ఎదురుగా స్ట్రగుల్ అవుతూ కనిపిస్తుంది. అదే సమయంలో ఒక బౌన్సర్ వచ్చి మహిమ తలకి తగలడంతో తను రిటైర్డ్ హట్ అవుతుంది. దాంతో వెంటనే మహిమ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు మహేంద్రని బాగా తిట్టి, నేను క్రికెట్ కోసం పుట్టలేదు, నువ్వే నన్ను అనవసరంగా ఈ క్రికెట్ లో ఇరికించావు అని అంటుంది. ఆ మాటలు విన్న మహిమని మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతాడు. నువ్వు ఎలా ఆడతావో నాకు తెలియదు కానీ నువ్వు క్రికెట్ కోసమే పుట్టావు అని తనని బాగా ఎంకరేజ్ చేస్తాడు. మ్యాచ్ లో ఇంకా 35 బాల్స్ కి 70 రన్స్ కొట్టాల్సి ఉంటుంది. అది నిజానికి ఒక అసాధ్యమైన స్కోర్ అనే చెప్పాలి. ఆ తర్వాత మహిమ గ్రౌండ్ లోకి వచ్చి 6లు 4లు కొట్టి స్కోర్ ని సాధించి అందరిని హ్యాపీ చేస్తుంది. ఫైనల్ గా 2 వికెట్స్ ఉంటాయి, అలాగే 2 రన్స్ కొట్టాల్సి ఉంటుంది. ఆ సమయంలో మహిమ 6 కొట్టి మ్యాచ్ ని గెలిపిస్తుంది. ఆ మ్యాచ్ లో మహిమ హాఫ్ సెంచరీ కూడా సాధిస్తుంది. ఇదంతా చూసి మహేంద్ర చాలా సంతోషిస్తాడు. తర్వాత మహిమ కూడా మహేంద్రని క్షమిస్తుంది. ఇండియా టీమ్ సెలక్షన్స్ లో మహిమ సెలెక్ట్ అవ్వదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మహిమ కేవలం ఈ ఫైనల్ మ్యాచ్ లోనే మంచిగా పెర్ఫామ్ చేసి ఉంటుంది కానీ అంతకుముందు మ్యాచెస్ లో సరిగ్గా పెర్ఫామ్ చేసి ఉండదు. అయినా కూడా ఫైనల్ గా మహిమ ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ అవుతుంది. అందువల్ల మహేంద్ర మరియు మహిమలు ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. మరో పక్క మహేంద్ర నాన్నకి తన కొడుకు గురించి తెలిసి తన షాప్లో ఉన్న గోడలన్నిటి మీద కూడా తన కొడుకు ఫోటోల్ని అంటిస్తాడు. ఆ విధంగా మహేంద్ర మరియు తన నాన్నకి మధ్య ఉన్న దూరం కూడా చెరిగిపోయి ఇద్దరు ఒకటవుతారు. ఫైనల్ గా మహిమ ఇండియా టీంలో క్రికెట్ ఆడుతుంది. అక్కడతో ఈ మిస్టర్ అండ్ మిస్సెస్ మహి మూవీ ఎండ్ అవుతుంది. అన్నట్లు మీరు బ్యాక్ ట్రాక్ అనే హర్రర్ మూవీని చూసారా? మూవీ అయితే అల్టిమేట్ గా ఉంటుంది. అలాగే మూవీలో ట్విస్ట్ అయితే అస్సలు గెస్ చేయలేరు. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇచ్చాను, మిస్ అవ్వకుండా చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.